హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఈసా రుచులు. ఏఈసా రుచులలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఈజీ పొటాటో ఫ్రై అండి. ఈ పొటాటో ఫ్రైని తయారు చేసేటప్పుడు చాలామంది ప్యాన్కి అంటుకొని పోవడం లేదంటే ముద్దగా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. అలా కాకుండా పొడిగా రావాలంటే ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందుగా మీరెవరైనా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఈసా రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని తయారీ కోసం ముందుగా మనం ఒక 1/2 కేజీ వరకు బంగాళదుంపలను తీసుకోవాలండి. ఇప్పుడు ఒక పీలర్ తీసుకొని దానిపైన ఉండే చెక్కును మొత్తాన్ని కూడా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో పెట్టుకోవాలండి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకి బంగాళదుంప ముక్కలు అనేవి కలర్ మారకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు వాటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా స్టెయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ని వేడైన తరువాత మనకి ముందుగా వాష్ చేసుకొని స్టెయిన్ చేసుకున్న బంగాళదుంప ముక్కలని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని 5-7 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా సరే ముందుగా ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేయకూడదండి. సాల్ట్ వేయడం వల్ల మనకి బంగాళదుంప అనేది ముద్దగా తయారవుతుందన్నమాట. చూసారు కదా, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా ఉన్నప్పుడు వీటిని మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఈ రెండు కూడా మనకి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు అలానే ఉల్లిపాయ ముక్కలని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ మారిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపుని వేసుకున్నామండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ మరియు ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. మరియు కొంచెం కరివేపాకు రెమ్మలని కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ మనం మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా బంగాళదుంపలకి పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా పొడిలాడుతూ మనకి ఈజీగా పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.